ఈ వీడియోలో క్రిస్మస్‌కి మా చర్చి డెకరేషన్ ఎలా చేశారు అండ్ క్రిస్మస్ రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చర్చి డెకరేషన్‌కి అయితే చాలా మంది హెల్ప్ చేశారు. చూశారు కదా, ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. రేపు క్రిస్మస్ అనగా ఈ రోజు నైట్ మేమందరం కలిసి చర్చి డెకరేషన్ అయితే చేసాము. ట్రెజరర్ గారు, సంఘ పెద్దలు, పెద్దవారు, చిన్నవారు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు. అందరూ కలిసి హెల్ప్ చేయడం వల్లే ఒక్క నైట్లో చర్చి డెకరేషన్ అయితే చేసాము. ఈ రోజనే కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. రేపు క్రిస్మస్ అనగా ఈ రోజు నైట్ అయితే చర్చి డెకరేషన్ అయితే చేస్తాము. అందరూ హెల్ప్ చేస్తారు. మా చర్చికి సంబంధించిన ఏ యాక్టివిటీ జరిగినా సరే ప్రతి ఒక్కరి సహాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాస్ చూశారు కదా, క్రిస్మస్ రోజున సాంగ్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాసు అండ్ యేషు అన్నయ్య అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే మేమైతే ఆ సాంగ్స్ వింటూ ఆడుతూ పాడుతూ మేము అందరం కలిసి చాలా చక్కగా డెకరేషన్ అయితే ఫినిష్ చేసాము. ఈ సంవత్సరం మా చర్చి డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ క్రిస్మస్ రోజునైతే ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు అయితే చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ రోజున మధ్యాహ్నం అయితే ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే దిగారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా, ఆ క్రిస్మస్ ట్రీతో ప్రతి ఒక్కరం అయితే ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్కి చాలా టైం పట్టింది, అందరం కలిసి దిగాం కాబట్టి ఆ రోజు చాలా సెలబ్రేషన్గా అయితే జరిగింది. ప్రతి ఒక్కరం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం క్రిస్మస్ రోజునైతే. అండ్ క్రిస్మస్ రోజు మార్నింగే కాకుండా ఈవినింగ్ కూడా మాకు ప్రేయర్ జరుగుద్ది. ప్రేయర్ అయిపోయిన తర్వాత పాట కూడా జరుగుద్ది. ఆ పాటలో కూడా మేము అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. క్రిస్మస్ రోజున మేము అందరం కలిసి చాలా బాగా హడావిడి చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.